ముల్లంగి అంటే చాలా మంది ఆమడు దూరం పరిగెడతారు. ముల్లంగిని తినడానికి అంతగా ఇష్టపడరు. కారణం దీని రుచి. వెగటుగా అనిపించే ముల్లంగి ఆరోగ్య ప్రయోజనాలపై సరైన అవగాహన లేకపోవడం అంటున్నారు నిపుణులు. ఇక కొంతమంది మాత్రం ముల్లంగిని తరచుగా తింటూ ఉంటారు. ముల్లంగితో పచ్చడి, సలాడ్, సాంబార్, పరాటాలు వంటివి చేసుకుని తింటుంటారు. ఇదిలా ఉంటే చాలా మంది ముల్లంగి దుంపలను వంటకు వాడి వాటి ఆకులను పనికిరావని పడేస్తుంటారు. ముల్లంగి దుంప కంటే దాని ఆకుల్లోని ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ముల్లంగి ఆకులను పోషకాల పవర్ హౌస్ అంటారు. ఇందులో చాలా రకాల పోషకాలున్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ముల్లంగిలో సమృద్ధిగా ఉన్నాయి. రక్తహీనతను నివారించటం నుంచి షుగర్ను కంట్రోల్ చేసేందుకు కావాల్సిన పోషకాలన్నీ ముల్లంగిలో ఉన్నాయి. ముల్లంగి దుంప కంటే దాని ఆకుల్లోనే ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ముల్లంగి ఆకులను తరచూ వంటల్లో వినియోగించడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా ముల్లంగి ఆకుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అనీమియా కారణంగా బాధపడేవారు వారి డైట్లో ముల్లంగి ఆకులు ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులైన దద్దుర్లు, దురదలు, మొటిమలు మొదలైన వాటిని నివారిస్తుంది. మధుమేహం బాధితులు ముల్లంగి ఆకులు తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని తెల్ల కణాలను పెంచేందుకు పనిచేస్తాయి. దీంతో పాటు ముల్లంగిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి ప్రభావితం కాదు. ఇవి రక్తంలో చక్కెర శోషణను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. దీనిలోని ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. మధుమేహం బాధితులు ముల్లంగి ఆకులు తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని తెల్ల కణాలను పెంచేందుకు పనిచేస్తాయి.